హాయ్ అండి. నేను సమ్మర్ వెకేషన్ కోసం మా సిస్టర్ వాళ్ళ ఇంటికొస్తే తను మిక్స్డ్ గ్రైండ్స్‌తో గారెలు వేసింది. అవి మీ అందరి కోసం తనతో మళ్ళీ వేయిస్తున్నాను. చూసేద్దాం. మిక్స్డ్ పప్పు గారండి. చూడండి, ఇది పెసలు, మినుములు, కందులు. ఈ నల్లగా ఉన్నాయి వచ్చేసి మినుములు, ఈ గ్రీన్ కలర్లో లైట్ గ్రీన్ కలర్లో ఉన్నాయి వచ్చేసి పెసలు అన్నమాట. వీటిని మనం చూడండి, పప్పు నానబెడితే ఎలా పగిలిందో ఇలా పగిలేంత వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది. మినుములు కూడా పగిలాయి, చూడండి, పగిలి మంచిగా వచ్చేసాయి. కందులు కూడా పగిలాయండి. రాత్రి నానబెట్టుకున్నాం చూడండి, కందులు కూడా ఇలా పగిలేలాగా మనం నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇవి రాత్రి అంతా నానబెట్టాలండి. పొద్దునే నేను దీన్ని అంతటిని కడిగేసాను. కడిగేసి గాలించి వడగట్టుకుంటున్నాను, ఎందుకంటే గారెకి నీళ్ళు ఉండకూడదు కదా. ఇప్పుడు దీన్ని వడపెట్టిన తర్వాత మిక్సీ పెడతాను. చూడండి, నేను గారెలు వేసుకోవడానికి నూనె అయితే పొయ్యి మీద పెట్టేశాను. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేశాను. ఇప్పుడు మనం గారెలు పిండి పెట్టేసుకుందాం. ఎందుకంటే పెసరపప్పు ఉంది కాబట్టి అది కొంచెం జిగురు వచ్చేస్తుంది. కొంచెం ముందుగా కరివేపాకు, గారెలు మంచి టేస్టీగా రావడానికి కరివేపాకు, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు 4. తర్వాత పిల్లలు ఏ ఆకుకూరలు తినరు కదా, ఇదైతే పాలకూర అండి. తినని వాళ్ళకి కొంచెం నూనెలో డీప్ ఫ్రై చేసేసి పెడితే బాగుంటుంది. గారెలకి బాగుంటుంది, వాళ్ళకి ఆరోగ్యంగా ఉంటుంది. ఇప్పుడైతే మనం పప్పు పట్టేసుకుందాము. అండి, పిండి అయితే ఇలా వచ్చింది. మనం ఇందులో కరివేపాకు అవన్నీ, అవును మీలోనే పొట్టు తీయలేదు, ఈమె ఇలాగే చేస్తుంది అని, కానీ పొట్టుతోని చేస్తే ఆరోగ్యం అనేసి పొట్టుతో అలవాటు చేసేసుకున్నానండి. చూడండి, ఆఖరి వాయ నేను బరగ్గా పట్టుకున్నాను. ముందు వాయలు తీసాను కదా, అది మెత్తగా ఉంది. అంటే ఈ బరగ్గా దీనికి దానికి ఏంటంటే తేడా, బరగ్గా వేయడం వల్ల పిల్లలు పప్పులు ఎంజాయ్ చేస్తూ తింటారు, ఆస్వాదిస్తూ. ఇంకా ఇందులోనే ఒక స్పూన్ జీలకర్ర, తర్వాత రాగి పిండి, కరపిండి, జొన్న పిండి, ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు రుచికి సరిపడా. చూసారా, ఇక్కడైతే దీని అంతటిని ఇప్పుడు మనం కలుపుకోవాలండి. అన్నీ వేసి ఇది ఇలా కలుపుకున్నారండి. మనం పిండి పట్టుకునేటప్పుడు ఆకుకూరలు ఒకవేళ కొంతమంది ఇది తిరగట్లేదు అని ఒక చాయ్ గ్లాస్ నీళ్ళు అట్లా పోసుకున్నా, ఇప్పుడు పిండికి మనం రాగి పిండి, జొన్న పిండి కలుపుతాం కదండి, అప్పుడు ఏమైపోతుందంటే ఇది మంచిగా మనకి గారెపిండి బ్యాటర్లో వచ్చేస్తుంది. నూనె తాగిందో లేదో చెక్. గారె చేసుకుంటున్నాం. ఇప్పుడు చేతి మీద నూనె కాగిపోయింది కదా, అందులో వేసేసుకుంటున్నాం. మీరు కావాలంటే పేపర్ మీద, కవర్ మీద కూడా చేసుకోవచ్చు. చెప్పండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. మన గారెలు ఫ్రై అయిపోయాయండి. చూడండి, ఇలా తీసుకొని 1 నిమిషం పక్కన పెట్టుకుంటే నూనె మొత్తం వడపడుతుంది. చూడ్డానికి నల్లగా ఉన్నాయి కానీ ఇవి ఏగాయి అంతే. గ్రీన్ కలర్లో పిండి ఉండబట్టి మనకు అలా కనిపిస్తుంది. ఇప్పుడు మనం టేస్టింగ్ టైం. నేను వీటిని టమాటా చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను. కొన్ని ఆనియన్స్ కూడా వేసుకున్నాను. ముక్క తుంపగానే వెంటనే వచ్చేసింది. స్పాంజీలా ఉన్నాయి చూడండి, మెత్తగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.